పవన్ కళ్యాణ్కి పరిపాలనలో సహకరించేందుకోసం ఒక అధికారిని ప్రత్యేకించి ఎంచుకున్నారని మొన్నే చెప్పుకున్నాం. కృష్ణతేజ అనే కేరళకు సంబంధించినటువంటి అధికారిని ఆయన ఎంపిక చేసుకున్నారు అన్నటువంటి. వాస్తవంగా ఆర్డీఓ స్థాయి అధికారుల్ని ఓఎస్డీలుగా ఇస్తుంటారు మంత్రులకి. అట్లాంటిది ఇప్పుడు ఐఏఎస్ అధికారి అయినటువంటి కృష్ణతేజని డెప్యుటేషన్ మీద ఆంధ్రాకి తీసుకురావడానికి అవకాశం ఇచ్చారు. అట్లాగే ఆయన నియమించుకోవడానికి అవకాశం ఇచ్చారు చంద్రబాబు గారు స్వయంగా. ఈ విషయాన్ని ఈనాడు హైలైట్ చేసింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ ఓఎస్డీగా కేరళలో పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్కి చెందిన యువ ఐఏఎస్ అధికారి మైలవరపు విఆర్ కృష్ణతేజ రాబోతున్నారు. సాధారణంగా ఆర్డీఓ స్థాయి అధికారులను మంత్రులకు ఓఎస్డీలుగా నియమిస్తారు. అయితే పవన్ కళ్యాణ్ కోసం ఐఏఎస్ అధికారి అయిన కృష్ణతేజ నియామకానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక అనుమతి ఇచ్చారు. ప్రస్తుతం కేరళలోని త్రిశూర్ కలెక్టర్గా పనిచేస్తున్న ఆయన డిప్యుటేషన్ మీద రాష్ట్రానికి పంపాలని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. కృష్ణతేజ గతంలో కేరళ పర్యాటక అభివృద్ధి సంస్థ ఎండి, పర్యాటక శాఖ డైరెక్టర్, ఎస్సీ అభివృద్ధి శాఖ డైరెక్టర్, అలప్పుజ జిల్లా కలెక్టర్గా సేవలు అందించారు. పల్నాడు జిల్లా చిలకలూరుపేటకు చెందిన కృష్ణతేజ 2 రోజుల కింద సచివాలయంలో పవన్ కళ్యాణ్ కలిశారు. త్రిశూర్ జిల్లా కలెక్టర్గా కృష్ణతేజ అందించిన సేవలకు గాను జాతీయ బాలల రక్షణ కమిషన్ ఆయన పురస్కారానికి ఎంపిక చేసింది. బాలల హక్కుల రక్షణలో త్రిశూర్ జిల్లాను ఆయన దేశంలోనే అగ్రగామిగా నిలిపారు. 2015 బ్యాచ్ ఐఏఎస్ అధికారి ఆయన 2023 మార్చిలో కలెక్టర్గా బాధ్యతలు చేపట్టారు. కరోనా కారణంగా తల్లిదండ్రులు కోల్పోయి అనాథలుగా మారిన 609 మంది విద్యార్థులను గుర్తించి దాతల సహకారంతో ఉన్నత చదువులకు చేయూత అందించారు. కరోనా సమయంలో భర్తను పోగొట్టుకున్న 35 మంది వితంతువులకు ఇళ్లు నిర్మించడంతో పాటు 150 మందికి ఉపాధి అవకాశాలు కల్పించారు. ఐఏఎస్గా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ఆయన అద్భుత పనితీరుతో తనదైన ముద్ర వేసుకున్నారు. అందుకే ఇప్పుడు ఆయన ప్రత్యేకించి ఆహ్వానించారు పవన్ కళ్యాణ్.